తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న రైతు రుణాలు ₹1,00,000 వరకు వారి ఖాతాల్లో పడే విధంగా చేసి ₹2,00,000 ఆగస్టు 15 లోపులోనే పూర్తి చేస్తారని మాటిచ్చిన ప్రకారం మొదటి విడతగా ₹1,00,000, రెండో విడతగా ₹1,50,000, మూడో విడత అంటే ఆగస్టు 15 లోపులోనే ₹2,00,000 రైతుల అప్పులు మాఫీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్లో రైతు మహాసభలో ఇచ్చిన మాట ప్రకారం డబ్బు రైతులకు అందజేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవి 31,000 కోట్ల రూపాయలు 69 లక్షల మంది రైతులకి ₹2,00,000 అప్పు చేస్తారని చెప్పి చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడుతుంది. ఇంతకు ముందు యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు 75,000 కోట్ల రూపాయలు భారతదేశం మొత్తంలో ఉన్న రైతులకి అప్పు మాఫీ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసినటువంటి అప్పు మాఫీ రికార్డ్. ఆ రికార్డుని ఇంతవరకు ఇతర పార్టీల నుంచి, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మోడీ గాని ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రైతులకి ఆ రకంగా అప్పు మాఫీ చేసినటువంటి చరిత్ర లేదు. మొత్తం భారతదేశంలో 75,000 కోట్లు అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేయటాన్ని మా తెలంగాణ పార్లమెంటు సభ్యులుగా మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవటమే కాకుండా అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికే ఈరోజు ఎంపీలుగా ఇక్కడ మేము కూర్చోటం జరిగింది. ఇప్పుడు దారిలోనే రఘువీర్ రెడ్డి ఎంపీ నాగర్ కర్నూలు వస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అక్కడ కలెక్టర్ తో మీటింగ్ ఉంది. కావ్య గారు వరంగల్లో కలెక్టర్స్ మీటింగ్ లో ఉన్నారు. అదే రకంగా సురేష్ షెట్కర్ గారు వారి కాన్స్టిట్యున్సీలో ఒక అర్జెంట్ కార్యక్రమంలో ఉన్నారు. అందరితో మాట్లాడటం జరిగింది. 8 మంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు యునానిమస్ గా ముఖ్యమంత్రి నిజమైన రైతు బంధు స్కీమ్ కాదు, రైతు బాంధవుడు. ఇక నుంచి రైతు బంధు రేవంత్ రెడ్డి అని మాట్లాడే అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు. ఈ అప్పు మొత్తం ఇవ్వటమే కాకుండా 2,00,000 వరకు నిన్న మొన్న ఒక సబ్ కమిటీని వేసి, మినిస్టర్ల సబ్ కమిటీని వేసి దానికి చైర్మన్ గా భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్, ఈ ముగ్గురుతో కమిటీ వేసి రైతు భరోసా కూడా త్వరలోనే
రైతులకి ఇంత ముందు ఇచ్చిన 10,000 కాకుండా 15,000 రూపాయలు ఇవ్వటానికి కావలసిన విధి విధానాల్ని రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రకారం రైతు భరోసా కూడా ఇస్తారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.